ఆప్కి అదాలత్లో డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి మీదున్న ఆరోపణ, రాజకీయాల్లో ఈయన పేరు నాన్ సీరియస్. నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఈ విషయం తెలిసొచ్చింది. మీరు చిన్నప్పుడు చాలా చిలిపిగా ఉండేవారు. మీ 10వ క్లాస్ అప్పుడు మీరు సిగరెట్ కాలుస్తుంటే అది చూసి మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టారట. మా ఇంట్లో అందరికంటే ఎక్కువగా తన్నులు తిన్నది నేనే. ఒకసారి నేను సిగరెట్ కాలుస్తుంటే ఆయన చూసేశారు. చిన్నప్పుడు నాకు ఏమనిపించేదంటే నేను దమ్ము కొడితే చాలా గొప్పవాడిని అయిపోతాను అని. ఆయన నన్ను ఎలా కొట్టారంటే ఆ రోజు తర్వాత నేను ఈ రోజు వరకు ఎప్పుడు సిగరెట్ కాల్చలేదు. తర్వాత నేను ఇంకొక తప్పు కూడా చేశాను. అది నేను మెట్ల మీద నుంచి కిందకు దిగుతున్నప్పుడు మధ్యలో ఓ పనివాడున్నాడు. నేను అతన్ని మూర్ఖుడా అని తిట్టాను. మా నాన్నగారు అది చూసేశారు. పొరపాటున నా చెయ్యి తగిలి ఆయన టోపీ కింద పడిపోయింది. 30 రూపాయల జీతగాడు. మా నాన్నగారు ప్రైమ్ మినిస్టర్. ఆయన కర్ర తీసుకుని ముందు మా అమ్మని రూమ్లో పెట్టి తాళం వేశారు. ఎందుకంటే ఒక తల్లి మనసు ఎంతో మృదువుగా ఉంటుంది. ఎంత గట్టిగా కొట్టారంటే నేనది మాటల్లో చెప్పలేను. తర్వాత నన్ను కొట్టి కొట్టి దాదాపు ఓ 50 అడుగుల దూరానికి తీసుకువెళ్లారు. నా ముక్కులోంచి రక్తం వచ్చేసింది. ఆయనంత బాగా కొట్టారు. ఆ తర్వాత అక్కడించి ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ పనివాడి కాళ్ల మీద పడేసి, ఈ టోపీ తీసి ఆయన తల మీద పెట్టు అన్నారు. తర్వాత ఆయన్ని క్షమాపణ అడగమన్నారు. ఈయన నీకు పనివారు, కాని ఆయన్ని తిట్టే హక్కు నీకు లేనే లేదు అని చెప్పారు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషుల్లో తారతమ్యాలు చూసిందే లేదు. అలాగే నాకు ఆ పాఠాన్ని నేర్పించినందుకు అల్లాకి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నేను ఈ విషయం గురించి చెప్పాలంటే నా శత్రువులు ఈనాటికి ప్రోపగండా చేస్తూనే ఉన్నారు. ఫరూక్ అబ్దుల్లా నాన్ సీరియస్. ఫరూక్ అబ్దుల్లా మోటార్ సైకిల్ మీద షబానా ఆజ్మీని తీసుకుని తిరుగుతున్నారు. ఈ వార్త మీరు వినే ఉంటారు. ఆయన యాక్ట్రెస్ని పెళ్లి చేసుకున్నారు, అలా చేశారు, ఇలా చేశారు అంటూ. చాలా మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళకి చేతనైన రేఖా గారి పేరు కూడా యూజ్ చేశారు. రేఖ. వాళ్ళు ఎన్ని నిందలు వేయగలరో అన్ని నిందలు వేసేశారు. నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, ఒక రోజానో మనిషి పొగిడాడంటే దాన్ని కొయ్యవలసిన అవసరమే లేదు. ఆ పువ్వుని అభినందించొచ్చు కదా. కాని నా శత్రువులు ఎంతమందున్నారో వారికి ఇంకో దారే తెలియలేదు. అందువల్ల నా మీద ఎన్ని నిందలు వెయ్యాలో ఈనాటికి అన్ని నిందలు వేస్తూనే ఉన్నారు. నన్ను పూడ్చిపెట్టే వరకు నిందలు వేస్తూనే ఉంటారు. ఆ తర్వాత నేను చనిపోయాక అంతగా అభినందిస్తారు. కాని ఏమిటి ప్రయోజనం? అందువల్ల నేను వాళ్లతో చెప్పాను, చూడండి, నాకు మీరు భారతరత్న లాంటి అవార్డు ఏమైనా ఇచ్చేలా ఉంటే చావడానికి ముందే ఇవ్వండి. చచ్చిన తర్వాత పూలదండ తెచ్చి వేయండి చాలు. ఎందుకంటే మనకి తెలియదు కదా వేశారో లేదో అని. మన ఊళ్ళో చచ్చిన తర్వాతే ఏమైనా తీసుకొచ్చి ఇస్తారు. చచ్చిన తర్వాతే వచ్చి అభినందిస్తారు. చావడానికి ముందు వాళ్ళు ఆ పని చేశారు, ఈ పని చేశారు, ఇలా చేశారు, అలా చేశారు. మీరు చూస్తూనే ఉండండి రజత్, మీరు బ్రతికే ఉంటారు. నేను ముసలాన్ని కాబట్టి చనిపోవచ్చు. కానీ చూడండి, నేను చనిపోయిన తర్వాత పూలమాలలతో పాటు అభినందనలు కూడా గుప్పిస్తారు. మీరు చూస్తూనే ఉండండి. ఎవరు నన్ను అవమానించారో వాళ్ళందరూ వచ్చి నన్ను అభినందిస్తారు. సరిగ్గా ఇలాంటి ఎగ్జాంపులే నేను మీకు ఇంకొకటి ఇస్తాను. పేపర్లో ఏం రాశారంటే, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారి లిస్ట్లో ఈ పేరు కూడా ఉంది. ఆవిడ పేరు మల్లికా షరావత్. అద్భుతం. ఈ ఫారూక్ ఎంత అదృష్టవంతుడో చూడండి. ఇటువంటి గొప్ప గొప్ప ప్రముఖులు వాళ్ళ పుస్తకాల్లో ఈ ఫారూక్ గురించి రాసి పెట్టుకున్నారు. పేపర్లో ఏం రాశారంటే, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారు ఆయన మనసులో ఉన్నది మల్లికా షరావత్ గారికి చెప్పేశారు. ఇంకా అందులో ఏం రాశారంటే, మీరేమీ ఆలోచించకండి, ఆయన మల్లికా గారి ఫ్యాన్. ఆయన మల్లికా షరావత్ గారిని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. హజూర్, ये न थी मेरी किस्मत कि विसाल यार होता, अगर और जिंदा रहते तो यही इंतजार रहता. మేము ఇంకొక విషయం కూడా విన్నాం. ఈ వయసులో మీ స్టైల్ ఇదేనని. ఒకవేళ మీరన్న చోట పక్కన డిస్కో తెక్కుంటే ముందుగా వెళ్ళి మీరే డాన్స్ చేసేవారట. ఇది నిజమా? అక్కడ మీ కెమెరా లేకపోతే నేను ఖచ్చితంగా వెళ్తాను. తర్వాత ఈ విషయం కూడా విన్నాను, ఉన్నట్టుండి 72 ఏటప్పుడు మీకు గిటార్ వాయించాలన్న కోరిక పుట్టిందట. అవును, నా దగ్గర గిటార్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఒక 30-40 సంవత్సరాలుగా ఉంది. తర్వాత ఎప్పుడైనా నాకు అవకాశం లభిస్తే, జీవితంలో ఇటువంటి అవకాశాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. ఒక్కో సమయంలో నేను ఎంతో లోగా ఉంటాను. ఆ సమయంలో నేను
గజల్స్ వింటాను, లేకపోతే గిటార్ వాయించుకుంటూ అలాగే రిలాక్స్ అవుతాను. చెప్పండి, ఇందులో ఏం తప్పుంది? నా మనసు ఆ విధంగా గిటార్ వాయించుకుంటూ మరో విషయం, నాకు మళ్ళీ యవ్వనం వస్తే తప్పే ఉంది చెప్పండి? అందువల్ల ఎవరికేం సమస్య ఉంది? గిటార్ వాయిస్తే ఎవరికేం సమస్య ఉంది? ఆ పేపర్లో ఏం రాశారంటే, ఎలాగైతే సైఫ్ అలీ ఖాన్ గారు సార్, కరీనా దగ్గర మీరు- వాయిస్తారో అలాగే సార్, మీరు కూడా. సార్, మీరు చూడండి, అక్కడ అమెరికా దేశానికి చెందిన ఒక ప్రెసిడెంట్ని చూడండి. ఆయన సాక్సోఫోన్ వాయిస్తారు. ఎవరు? బిల్ క్లింటన్. ఆయన్ని అందరూ అభినందిస్తుంటారు. కానీ ఈ ఫరూక్ అబ్దుల్లా గిటార్ వాయిస్తే ఆయన అందరూ తిడుతూ ఉంటారు. నేను సితార్ వాయించలేదని సంతోషపడండి. నాకొక నిజం చెప్పండి, ఈ వయసులో మీరు రొమాంటిక్ గా ఉంటారా, లేదా మీ వయసే చాలా ఇలా రొమాంటిక్ గా చూడండి, ఉంటుందా? నేను మీకు ఒక విషయం చెప్తాను. వయసుకి రొమాన్స్కి సంబంధమే లేదు. 100 సంవత్సరాలు నిండినా కూడా రొమాన్స్ చెయ్యొచ్చు. వయసు అవడం వల్ల ఏమిటి సమస్య? ఐసైట్ వస్తే కళ్ళద్దాలు పెట్టుకుని చూడొచ్చు. కళ్ళద్దాలు లేకపోతే బైనాకులర్స్ పెట్టుకుని చూస్తాను. ఇందులో ఏముంది? जिंदगी जिंदा दिली का नाम है, मुर्दा दिल क्या खाक जिया करते हैं.